వాడు డే అండ్ నైట్ చక్కెర పోస్తుండు 3 రోజులు వాడి దగ్గర పాలు ఫుల్ ఇస్తుంది 4వ రోజు బర్రె పాలు ఇస్తారని కంప్లైంట్లు వస్తున్నాయి మన దగ్గర అట్లా కాదు 10 రోజులు వాడి డైరీలో పాలు ఇచ్చినాక ఒక 10,000 ఆపుకోమను ఆ తర్వాత 10,000 కొట్టమను ఆ బీటెక్ కంప్లీట్ అవుతుంది సాఫ్ట్వేర్ జాబ్ లో వాళ్ళు ఏం చేస్తారు ఆ బీఆర్కి 20-25,000 జీతం ఇస్తారు వాని మీద డైరీ వదిలేస్తారు గేదె మీద 2,000 వాడు వస్తుండో నేను మా స్టేట్కి గేదె చెప్పకపోతే కొనడీడా నేను వద్దని చెప్తే వెళ్ళిపోతాడు అంటుండు వాడు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ బీబీనగర్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఒకసారి అయితే మాట్లాడదాం ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి అనే విషయం అయితే అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనా? అన్న నమస్తేనే. ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఫామ్ పేరు చెప్పరానా? నా పేరు వేణు యాదవ్ అన్న. ఓకే. బోడిగి టోల్ ప్లాజా అన్న, గూడూరు విలేజ్ అన్న. ఓకే. రాజు యాదవ్ డైరీ ఫామ్ అన్న. అన్న ఇప్పుడు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు మన ఫామ్లో ఉన్నాయి? హర్యానా అన్న, హర్యానా గేదెలు ఉన్నాయి అన్న. ఓకే. రాత్రి 2 లోడ్లు వచ్చినాయి అన్న. ఓకే. 2 లోడ్లు రాత్రి 20 గేదెలు రెడీ ఉన్నాయి అన్న. 20 గేదెలు రెడీ ఉన్నాయి హర్యానా బ్రీడ్. హర్యానా బ్రీడ్ అన్న. ఓకే అన్న, ఇదేనా డైరీ ఫామ్? ఇదే డైరీ ఫామ్ అన్న. చాలా వీడియోలో మనం బయట చూపించాం, ఈ రోజు లోపల చూపిస్తాం అన్న. షెడ్ మొత్తం ఇట్లా స్లాబ్ లాగా ఎప్పుడు వేసారన్నా? ఇది ఎన్ని రోజులు వేసేసి ఒక 15 years అవుతుంది అన్న. 15 years అప్పుడే మనం స్లాబ్ వేసి. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఎన్ని పశువుల వరకు సరిపోతుంది అన్న? ఎప్పుడు మన దగ్గర 40 పశువులు ఉంటాయి అన్న. 40 గేదెలు ఎప్పుడు 40 గేదెలు రెడీగా ఉంటాయి అన్న. ఓకే. పాలు ఉన్నాయి కాబట్టి సేల్ రెండు ఉన్నాయి, మనకు పాలు ఉన్నాయి అన్న. ఓకే అన్న, సేల్ కున్న ఒకసారి గేదెలు చూపారా అన్న? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. 2వ ఈతలో ఉందన్న. బర్రె దగ్గర 16 లీటర్ పాలు ఉన్నాయి అన్న. 16 అన్న? 16 లీటర్ల పాలు. 16 లీటర్ల పాలు ఉన్నాయని చెప్తున్నారు అన్న. ఎన్ని రోజులు అయిందన్న ఇది డెలివరీ? ఇది డెలివరీ చేసి వచ్చాన 10 days అవుతుందన్న. 10 days అవుతుంది. 10 days అవుతుందన్న. ఓకే. మనకి లోడ్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందన్న? లోడ్ రావడానికి 6 days పట్టిందన్న. 6 days హర్యానా నుండి 6 days. అక్కడ Friday రోజు స్టార్ట్ అయిందన్న. ఓకే. ఇక్కడ థర్స్డే నైట్ దిగిందన్న. థర్స్డే నైట్ దిగింది. ఓకే. ఇదన్న నెక్స్ట్ ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. 2వ ఈతలో దీని దగ్గర 14 లీటర్ పాలు ఉన్నాయి అన్న. ఓకే. 14 లీటర్ పాలు ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ అందదా? ఇది కూడా అన్న 1 week అయిందన్న. సేమ్ 1 week 10 days అన్ని గేదెలు అన్న. అన్ని గేదెలు కూడా వారం 10 రోజులు డెలివరీ అయిన గేదెలే. ఇది మనకి ఇప్పుడైతే రెడీ ఉన్నాయన్నా? పాలు రెడీ ఉన్నాయి. పాలు రెడీ ఉన్నాయి అన్న. పాలు మన దగ్గర అన్న 12 లీటర్ల నుంచి 18 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి అన్న. ఓకే. 12 నుంచి 18 లీటర్. ఏ గేదె దగ్గర 12 లీటర్ తక్కువ ఏ గేదె దగ్గర లేవు అన్న. లేవు. మనం 12 లీటర్ తక్కువ ఏ గేదె తేమ్ కూడా ఆ రైతుకు నష్టం వస్తుంది అన్న. 12 లీటర్ తక్కువ విండితే కూడా. ఓకే. అట్లా అన్న, చాలా మంది కూడా హర్యానా గేదెలు అని చెప్తున్నారు కానీ అన్ని బీహార్, రాజస్థాన్ ఈ గేదెలు యూపీ వస్తున్నాయని చెప్తున్నారు. రైతులు చాలా ఖరాబ్ అవుతున్నారు దాని వల్ల. ఎట్లా గుర్తుపట్టాలన్న యాక్చువల్ గా? హర్యానా గేదెలు అన్న దాని శరీరం అనేది మెత్తగా ఉంటుంది అన్న. ఓకే. మెత్తగా ఉంటుంది, రింగ్ క్వాలిటీ అలాగ ఉంటుంది అన్న. బర్రె కూడా సన్ కట్టుకుంటే అర్థమైపోతుంది అన్న. అర్థమైపోతుంది. దాని సన్ కట్ అనడము, బర్రె కటింగ్ అనడం, బర్రె శరీరంలో రకరకాలు ఉంటాయి అన్న. ఇదే సేమ్ సింగ్, సేమ్ బర్రె, సేమ్ క్వాలిటీ బీహార్ లో ఉంటుంది, రాజస్థాన్ లో కూడా ఉంటుంది, యూపీలో కూడా ఉంటుంది. ఓకే. అట్లా అవైతే మనకి అంటే వాటికి డిఫరెంట్ ఎట్లా? వాటికి వీటికి 40-50 డిఫరెంట్ ఉంటుంది అన్న. ఓకే. ఇవేమో వచ్చేసి 6 నుంచి 7 months సేమ్ మిల్కింగ్ ఇస్తాయి. ఒకటే లెవెల్. అదేమో 2 నెలల నుంచి 3 నెలలకే బర్రెలు అర్థం ఇస్తుంది. ఆగిపోతాయి. 3 months తర్వాత పాలు ఇయ్యేది. ఇవి దూడ లేకున్నా అవి చిన్న బొమ్మ కట్టిన లాంగ్ లైఫ్ పాలిస్తాయి. అది ఒక ఫీవర్ వచ్చి కూడా మళ్ళీ క్యూర్ అయ్యి సేమ్ మిల్క్ ఇస్తుంది. అదే బయట స్టేట్ బర్రె అనుకో, అది ఆటోమేటిక్ ఫీవర్ వస్తే బర్రె క్లోజ్. ఓకే. దూడ చచ్చిపోతే బర్రె క్లోజ్. ఇది అట్లా ఉండదు అన్న. ఇది 100% మనిషి మనం ఎట్లా గ్యారంటీ ఉంటుందో ఈ హర్యానా బర్రె అంత గ్యారంటీ. మాట ఎట్లా బర్రె అట్లా. ఓకే. చాలా మంది రైతులు అయితే తెలుసుకోవాలి, ఇలాంటివి చూసుకోవాలి. దీంట్లో రకరకాలు ఉంటాయి అన్న. ఇప్పుడు ఏదో జనరేషన్ ఏముంటది, దాన్ని చూపించేదో రాయిల్ పెడతారు, దానికి ఎర్రతాడు కడతారు, ఇది హర్యానా నుంచి వచ్చింది అంటారు. అది సమస్య కాదు మాకు. దాని లోపల దాని క్వాలిటీ తెలిసినోడికి. ఇవాళ దినంలో ఏం నడుస్తుందన్న, డైరీలో పనుని తీసుకొని పోతారు బిహాన్ని. వాడు ఏం చెప్తుండు, వాడు ఏం చెప్తే రైతు అది వింటుండు. అది చాలా రాంగ్. రైతు చేసే తప్పు మెయిన్. వాడు ఏదన్నా 2 నెలలు డైరీలో పని చేస్తాడు, 3వ నెలలు వెళ్ళిపోతాడు. వాడు ఎప్పుడు మనకు సాయిస్తామా? మన లోకల్ పర్సన్ మాట, ఒక పెద్ద మనిషి, తెలిసిన వ్యక్తి, పాత మనిషిని తీసుకోవాలి. ఇది గేదె ఎలాంటిది, ఏ క్వాలిటీ, ఎట్లా చెందింది, ఏ దేశం నుంచి చెందింది అని తెలుసుకొని అప్పుడు వాడు గేదె ఖరీదు చేయాలి, ఏ రైతు అయినా. ఇవాళ దినం ఏముంది, జనరేషన్లో ఆ బీటెక్ కంప్లీట్ అవుతుంది, సాఫ్ట్వేర్ జాబ్ లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ బీఆర్కి 20-25,000 జీతం ఇస్తారు, వాని మీద డైరీ వదిలేస్తారు. అంత నష్టం అయిపోతుంది. ఆ జీతాలు పెరుగుడు వాళ్ళ వల్లనే అవుతుంది, దంద వాళ్ళ వల్లనే ఖరాబ్ అయిపోతుంది. దాని తెలియదు ఎవరికి. ఏమనంటే ఇది ఇట్లా అట్లా ఆడు చెప్పింది తింటారు అంటారు. అది కాదు సాయిస్తాం. ఆ బర్రెను కొంటుడు, ఆ జీతగాడు ఎంతకెళ్ళి వస్తుడు, నేను మా స్టేట్కి బర్రెని ఇప్పించిన, నాకు 2,000 కమిషన్ అట్లా చాలా మీ దగ్గరికి వస్తుంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. నేను షాక్ అయిపోతున్నా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందని చెప్పి నేను పరిశాన్ అయిపోతున్నా. గేదె మీద 2,000 అడుగుతున్నానా? గేదె మీద 2,000 వాడు వస్తుండో, నేను మా స్టేట్కి గేదె చెప్పకపోతే కొనడీడా, నేను వద్దని చెప్తే వెళ్ళిపోతాడు అంటుండు వాడు. అరే ఇదే ఎక్కడదిరా నాయన. ఓకే. అట్లా కూడా నడుస్తుంది. మొత్తం 2 నెంబర్ దంద నడుస్తుంది ఆ దినంలో.
అవి చూసుకోవాలి రైతులైతే అన్న. దీని గురించి ఒకసారి 3వ నెంబర్. ఇది 3వ నెంబర్ అన్న. రోషన్, ఇది మనకి ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? దీని దగ్గర అన్న 12 లీటర్ల పాలు గ్యారంటీ ఉన్నాయి అన్న. 12 లీటర్ల రెడీగా ఉన్నాయి అన్న. ఇది బండిలో 3వ నెంబర్ అన్న. థర్డ్ లాక్టేషన్ లో ఉంది. 12 లీటర్ రెడీ ఉన్నాయి. 12 లీటర్ రెడీగా ఉన్నాయి అన్న. 4 రూముల మధ్య గ్యాప్ కూడా మంచిగా ఉందండి. చాలా మంచిగా ఉంది గ్యాప్. క్వాలిటీ అన్ని గేదెలు కూడా మంచి గేదెలు అయితే ఉన్నాయి. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్తున్నారు అన్న. ఇది ఒకసారి ఇది కూడా ఇది పాలు తీశారన్న. ఇప్పుడే పాలు తీశారు. 14 లీటర్ల పాలు ఉన్నాయి అన్న. 14 లీటర్ పాలు బండిలో 4th నెంబర్ బర్రె చూసుకోవచ్చు. ఇంకా పాలు తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది నీలి రావి వచ్చిందన్న మనకి స్పెషల్ గా. బర్రె దగ్గర 9 లీటర్ల పాలు ఉన్నాయన్న. 9 లీటర్ పాలు తీశారు. 9 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. స్పెషల్ గా నీలి రావి కావాలి అని ఒక కస్టమర్ చెప్తే మన కస్టమర్ కోసం నీలి రావి తెప్పించారు. ఓకే అన్న. దీని గురించి ఒకసారి ఇగో ఇదన్న బండిలో 6 నెంబర్ అన్న. 6 నెంబర్ పాలు తీస్తున్నారు ఇప్పుడే అన్న. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అన్న. ఎన్ని పాలు? 14 లీటర్స్ మిల్కింగ్ ఉన్నాయి. 14 లీటర్స్ ఉన్నాయి అన్న. ఓకే. ఇప్పుడు రైతులు ఇట్లా వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చు కానీ ఇట్లా 100% అన్న. రైతుకి మనము 6 లీటర్లకి పావు లీటర్ పాలు కూడా మనం తక్కువ చేయం. ఓకే. 6 లీటర్ల నుంచి 7-8 లీటర్ల పాలు మనం రైతుకు కొలిచి మనం బర్రెకి ఇస్తామన్న. మళ్ళీ బర్రె బండి దిగినాకనే బర్రె రైతుకి ఇయ్యము. ఒక 2 రోజులు 3 రోజులు మన వాతావరణం పడ్డాక దానికి ఫీవర్ అయింది ఏం కథ అంతే హ్యాపీగా ఉంది అయితేనే మనం రైతుకి ఇస్తాం. ఇవాళ అన్న మనకు బండి దిగంగానే 4-5 గేదెలు ఇప్పుడు మీ ముందే కాదన్న. రైతులు వస్తారు. మీ ముందే మనం 4 గేదెలు సేల్ చేసాం. అవును. ఇక మార్కెట్ ఏమో నడుస్తుంది దునియా రేటు అని మనం రీజనబుల్ బర్రె మీద ఇవి వచ్చినా రాకుండా 170-175 లో మనం ఇచ్చేస్తున్నాం. స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 160 అన్న. 160 నుంచి 180 వరకు ఉంది. ప్రెసెంట్ గా సిచ్యువేషన్ రైతులు మనకు రెగ్యులర్ వస్తారు కాబట్టి తగ్గించి ఇస్తున్నాం అన్న ఇప్పుడు అట్లా. ఓకే. ఇంకొక గేదె ఇక్కడ అన్న. ఇది ఒక సైజు. ఇది బండిలో 8 నెంబర్ అన్న. 8 నెంబర్ గేదె బర్రె వింటున్నా. ఓకే. సెకండ్ లాక్టేషన్ అన్న. 2వ ఈతలో ఉంది. ఎన్ని పాలు రెడీ ఉంటాయి అందాదా? 12 లీటర్ల పాలు రెడీ. 12 లీటర్ల పాలు. ఓకే అన్న. 12 నుంచి 18 లీటర్ల పాల కెపాసిటీ కలిగి ఫస్ట్ లాక్టేషన్ అన్న. తొలిత గేదె అన్న. 2 పాల మీద ఉందన్న. అన్న డెలివరీ అయితే డెలివరీ అయిందా? ఇది డెలివరీ అయింది. మనకి ఎన్ని పాలు ఉన్నాయి? 11 లీటర్ల పాలు ఉన్నాయి అన్న. 11 లీటర్ ఫస్ట్ లాక్టేషన్. పూటకు 5.5-6 లీటర్ల పాలు ఉన్నాయి అన్న. పూటకు 5 నుంచి 5 పాలు తీశారు ఇప్పుడే. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డానా. ఇది 2వ ఈత 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళ మీద ఉంది. ఇదన్నా ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? ఇది 12 లీటర్ల పాలు రెడీ. 12 లీటర్లు రెడీ ఉన్నాయి. ఓకే. 12 నుంచి 18 లీటర్ల పాల కెపాసిటీ యావరేజ్ గా కన్ఫర్మ్ అన్న. 1 నెంబర్ నుంచి 10 నెంబర్ వరకు. ఓకే అట్లా. ఓకే. రేట్లు అయితే మాట్లాడి తీసుకోవచ్చు. 100% అన్న. రేట్ అయితే మాట్లాడి తీసుకోవచ్చు. మన దగ్గర గ్యారంటీ బర్రె 1 నెంబర్ పాలు అయితే గ్యారంటీ అన్న. అది ఏది ఏమన్నాడు సరే. మన డైరీ నుంచి పోగానే కాదు, మన డైరీ నుంచి 1 డైరీలో మన 10 రోజులైనా మనం గ్యారంటీ ఇస్తాం. ఓకే. 10 రోజుల వరకు. కొన్ని జగాలలో ఏముంటుంది, వాడు డే అండ్ నైట్ చక్కెర పోస్తుండు, 3 రోజులు వాడి దగ్గర పాలు ఫుల్ ఇస్తుంది, 4వ రోజు బర్రె పాలు ఇస్తారని కంప్లైంట్లు వస్తున్నాయి. మన దగ్గర అట్లా కాదు. 10 రోజులు వాడి డైరీలో పాలు ఇచ్చినాకనే ఒక 10,000 ఆపుకోమను, ఆ తర్వాత 10,000 కొట్టమను. సేమ్ మిల్కింగ్ ఇస్తాను. 10 రోజులు రైతు దగ్గరికి పోయినాక కూడా పాల గ్యారంటీ. 10 డేస్ వరకు. ఇక జింగల్ ఏముంది, 2 డేస్ 3 డేస్ కాగానే దానికి ఏదో ట్రీట్మెంట్ ఇస్తారు, ఏదో ఇంజెక్షన్ ఇస్తారు, ఏదో ఫుడ్ పెడుతురు, ఏదో కాల్షియం పెడుతురు. 3 రోజులు మంచిగా ఇస్తుంది. 3 రోజుల తర్వాత మనకు చెప్తున్నారు కస్టమర్లు, అనుభవం అవుతుంది అనమాట. మనకు కూడా తెలియదు అవన్నీ ట్రిక్స్. ఆ ట్రిక్స్ జనాలు చెప్పేసరికి మనకు అరే ఇట్లా ఉందా అని చెప్పి మనం కూడా ఏం చెప్తున్నాం అంటే 10 డేస్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి 10 డేస్ ఫీడింగ్ మంచిగా పెట్టి సేమ్ మిల్కింగ్ ఇస్తారు. ఒక 10-20,000 ఆపుకొని మనకు కొట్టమని చెప్తున్నాం. ఓకే. ఈ ఫీడింగ్ కూడా ఏది పెట్టాలో కూడా మీరు చెప్తే 100% అంటే ఫీడింగ్ మంచిగా పెడితేనే గేదె మంచిగా ఉంటుంది, లైఫ్ ఇస్తుంది, పాలు కూడా లైఫ్ ఉంటుంది. ఇక మనం వాడికి పోయినాక నువ్వు ఫీడింగ్ ఆపేసి ఏదో పెడతా అంటే గేదె కూడా ఖరాబ్ అయిపోతుంది. ఓకే. చూసుకోవచ్చు అన్న దగ్గర అయితే మీరు కొనుగోలు చేసిన రైతులు అయితే మీ ఇంటి దగ్గర మీ డైరీ ఫామ్ పోయినాక కూడా 10 రోజుల పాల గ్యారంటీ ఉంది. అన్న చెప్పిన పాలు అయితే ఇస్తాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా 14 లీటర్ నుంచి 18 లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. 1,60,000, 1,70,000, 1,75,000 ఒక్కొక్క గేదె ఉంటుంది. డిఫరెన్స్ మనకి క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి పాల కెపాసిటీ కూడా రేటు మారుతుంటుందండి. మొత్తం కూడా 20 గేదెలు సేల్కున్నాయి. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగిందని అన్న అయితే చెప్తున్నారు. మొత్తం మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు అన్న. ఒక్కసారి కాంటాక్ట్ నెంబరు మన రైతులకి ఒకసారి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 970-590-2260 అన్న. 7893-877-898. ఓకే. టోల్ గేట్ కి చాలా దగ్గర. టోల్ గేట్ అన్నట్టు ఎగ్జాక్ట్ టోల్ గేట్ లొకేషన్. టోల్ గేట్ వచ్చినామంటే మన డైరీకి వచ్చినట్టే. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.